సార్ సెంచరీ క్లబ్ నేను వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ క్లబ్లో ఎటువంటి ఇల్లీగల్ విషయాలు ఏం జరగట్లేదండి. అతని టెన్నిస్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఆ టెన్నిస్లో ఉన్న ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఈ క్లబ్ మీద వేరే రకంగా క్లబ్ని అన్పాపులర్ చేద్దామని అతను ప్రయత్నిస్తున్నాడండి. అక్కడ జరిగే విషయాలు వేరండి. అతను సస్పెండ్ చేసిన విషయం వేరు. దాన్ని అతను డైవర్ట్ చేసి వేరే రకంగా తీసుకెళ్లి సంఘంలో ఉన్న పెద్ద మనుషులందరినీ బయట పేర్లు చెప్పి అతను ఏదో అనుకుంటున్నాడండి. అతను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామండి. ఈ క్లబ్ని మేము బతికించుకుంటామండి. ఈ క్లబ్కి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామండి. మీకు మళ్ళీ రేపు పొద్దున ఏంటి అని విత్ ప్రూఫ్స్ అన్నింటితో కలిపి మీకు రేపు పొద్దున ప్రెస్ మీట్లో మీ అందరికీ మేము తెలియపరుస్తామండి. మేము దయించి మీరు అందరూ వచ్చి రేపు పొద్దున మమ్మల్ని మాకు సహకరించవలసింది మీకు. గతంలో గతంలో కూడా ఇది సస్పెన్షన్ ఒకసారి జరిగిందండి. దాన్ని మళ్ళీ అతన్ని క్లబ్లో కొంతమంది అందులో నేను కూడా ఒక వ్యక్తినేనండి. అతనికి ఇలా జరగకూడదని నేను పోరాడిన వ్యక్తినేనండి. అతను చేసేది అవన్నీ మనం రాజీ అయిపోయి సస్పెన్షన్ తీసేసామండి. కానీ అతను మళ్ళీ మార్చుకోకుండా అతను ఏదో ఈ క్లబ్ని అందరినీ ఏదో చేయాలనే ఉద్దేశంతో మైండ్లో పెట్టుకుని అతను ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడండి. రేపు పొద్దున్న మళ్ళీ మీ ప్రెస్ మీట్లో మొత్తం విత్ ప్రూఫ్స్ అన్ని ఇప్పుడు మినిస్టర్ గారు కావచ్చు లేకపోతే పెద్ద వాళ్ళ పేరు ఎందుకు చెప్తున్నాడు కదండి. మినిస్టర్ గారికి నేను 4 సార్లు 5 సార్లు వెళ్ళి సార్ మీలాంటి గౌరవ వ్యక్తులు ఈ క్లబ్లో మెంబర్ అవ్వాలని చెప్పి మేము చాలా సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చి మనకి పొద్దున్న ఏదైనా అవసరం ఉంటే మనకు ఆయన ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఆయన మెంబర్ అయ్యి మనం చేసుకున్నామంటే. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారిని ఉంచండి. ఆయన చాలా మీరు ఎటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఆయనకు కూడా ఇంటికి వెళ్ళి మాకు అభిశ్రీ రామకృష్ణ గారిని మా స్నేహితులు కానీ మేము వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఆయన ఆనరబుల్గా ఇచ్చామండి. ఈ క్లబ్లో ఆనరబుల్గా ఎప్పుడు కూడా ఎవరికైనా ఇవ్వచ్చండి. మనం అది ఆ పదవులు ఉన్నంతకాలం అది ఉంటుందండి. తర్వాత వాళ్ళు వాడుకుంటారు. కానీ ఇవన్నీ మనం ఇచ్చినా ఎప్పుడు కూడా ఈ రోజు కూడా మినిస్టర్ గారు ఈ క్లబ్లోకి రాలేదండి. ఆయన కూడా అటు డామినేట్ చేద్దామని ఆయన్ని కించపరం చూస్తాను. ఆయన మైండ్ ఒకసారి దయించుకుని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఆ మినిస్టర్ గారి ఇంటికి మేము 4 సార్లు వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తాను ఈ క్లబ్కి వచ్చారండి. ఏదో ఆయన కూడా హెల్ప్ చేస్తాను. మీకు ఏం కావాల్సిన డెవలప్మెంట్ నేను ఉంటాను, నేను చేసి మీరు చేసుకున్నాను. ఈ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది అనుకోండి. ఇతను దయించి మీరు అందరూ కూడా మీడియా సోదరులు అందరూ గ్రహించండి. అతని మెంటాలిటీ ఎటువంటి మెంటాలిటీ అనేది. ఇప్పుడు విశాఖపట్నంలో పొలిటీషియన్లు అందరూ కూడా ఈ క్లబ్లో మెంబర్స్ అండి. గౌరవార్థం ఎవరికైనా మెంబర్షిప్ ఇస్తామండి. ఎన్ని కలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి. అతను ఏజెంట్ మీరు లీగల్ గానే అతను ఫైట్ చేస్తామండి. అతను ఈ క్లబ్ నుంచి రిమూవ్ చేయడం మాత్రం పక్కాగా జరుగుతుంది సార్.